హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత ఉమంతల. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము టూర్కి వెళ్ళాం కదా, దాని గురించి చెప్పాలనుకుంటున్నా. మేము వెళ్తుంటే కర్నూలు వచ్చింది. కర్నూలులో చాలా బాగుంది సూర్యభగవాన్ గుడి. పొద్దున 6 to 8 వరకు, సాయంత్రం 8 వరకు అంట. కాకపోతే మేము వెళ్ళే వరకు 9 అయింది, అప్పుడు క్లోజ్ అయింది. కానీ చాలా పెద్దగా ఉంది గుడి. కాకపోతే నేను ఇప్పటివరకు ఎక్కడ సూర్యుని గుడి చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. కాకపోతే చాలా బాగుంది, చూసేసేయండి ఇప్పుడు ఒకసారి మీరు గుడి. ఓకేనా ఫ్రెండ్స్? కర్నూలు తర్వాత మళ్ళీ రాయచోటిలో వచ్చిందండి. ఓకే, రాయచోటి అంట. కానీ అక్కడ కృష్ణుని గుడి చాలా బాగుంది. కాకపోతే నైట్ అప్పుడు 1 అయింది ఏమో. కాకపోతే మేము లోపలికి అంతా ఏం చూడలేదు. కొన్ని బయట నుంచి ఒక ఫొటోస్ తీసాము, అవి చూడండి ఒకసారి. ఓకేనా? మా డాడీ చాయ్ తాగమంటే తాగుతుండు. మేము 50-50 తింటున్నాం. షేరింగ్ ఈజ్ కేరింగ్ గైస్. మంచిగా అరుగుతుంది. నువ్వే తాగు డాడీ. నీకు హాయ్ గైస్. సో మాకు ఈరోజు అయితే ఒక పెద్ద మోసం జరిగింది. ఆ మోసం ఏందో మమ్మీ చెప్తుంది. మహారాష్ట్ర వాళ్ళండి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక 3 ఆడలు 3 మొగలు ఉన్నారు. హనుమాన్ జెండా పట్టుకొని బ్యాగ్ పెట్టుకొని నడుస్తున్నారు. వాటర్ బాటిల్ చూపిస్తే సరే వాటర్ ఏమో అనేసి కారాపి వాటర్ పోసాం ముగ్గురికి. పోసిన తర్వాత సరే టిఫిన్ సార్ డబ్బులు ఇవ్వండి అంటే సరే అని మా వారు ఇచ్చారు. సరే కదా అనేసి ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం. ఇక రోడ్డు మీద వచ్చే ప్రతి వెహికల్ అలానే ఆపి అలానే తీసేసుకుంటున్నాం. ఇంకా మేమేమి చేసినాం, మామిడికాయ చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ తోటలు. సరే అవి చూసుకుంటూ మేము అనుకున్నాం. వాళ్ళని చూస్తుంటే ఇక వాళ్ళు మమ్మల్ని గమనించలేదు. ప్రతి ఒక్క వెహికల్ని వచ్చేసి అలానే ఆపుతున్నారు. అది కూడా ఒక మోసమే ఫ్రెండ్స్. అలా ప్రతి ఒక్క వెహికల్ ఆపి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. వాటర్ పేరుతో డబ్బులు అడుగుతున్నారు. ఇది కూడా ఒక బిజినెస్ అయిపోయింది అనమాట. సో ఎవరి పేరు చెప్పుకొని ఇట్లా కూడా మోసాలు. అందుకే కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మొద్దు. హాయ్. ఎవరు డోర్ వాళ్ళే? హలో, డోర్ మీదే మమ్మీ. అయిపోయింది. అది పడ్డది, శివది పడ్డది, అందరి పడ్డాయి. సో దిస్ ఇస్ ఫర్ టుడే. కారిపాకి కల్లాక మళ్ళీ షూట్ చేస్తాం. బాయ్. ఒకసారి గుండెని గమనించండి. ఇది సేమ్ వినాయకుడిని విగ్రహం లాగా ఉంది. ఇక్కడ సేమ్ ఇక్కడ ఉంది వినాయకుడు, అట్లనే ఉంది సేమ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు
కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్కు రీచ్ అయ్యాము. మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళే వరకు 8:30 అయ్యింది. ఇంకా దర్శనం అయ్యాక అయితే బయట భోజనం చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు గుళ్ళో అన్నప్రసాదం ఉంది 11కి స్టార్ట్ అవుతుంది అన్నారు. సర్లే మేము ఈ గుడి అని కాదు ఫ్రెండ్స్, ఏ గుడికి వెళ్ళినా సరే గుళ్ళో అన్నప్రసాదం ఉంటే కంపల్సరీ గుళ్ళో అన్నప్రసాదమే తింటాం, బయట అయితే అస్సలు తినము. అయితే ఇంకా అక్కడ 11 గంటల కంటే సర్లే ఇంకా వెయిట్ చేసాం. ఎంత 1 అవర్ వెయిట్ చేసి ఇంకా తినేసి నెక్స్ట్ అక్కడి నుంచి పాండిచ్చేరికి స్టార్ట్ అయినాం. పాండిచ్చేరి వీడియోస్ చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్.